తిలక్ వర్మ ఏం ఆడినావు తమ్మి? నీ అవ్వ అసలు సిసలు తెలుగుని దెబ్బంటే ఏందో చూపించినావు. ఇక అయిపోయింది, మ్యాచ్ వీకింది, ఇజ్జత్ అంతా పోతుంది అనుకున్నా. ఒంటి చేత్తోని మ్యాచ్ గెలిపించి ఇజ్జత్ కాపాడినవే. నీకు ఏం చేసినా తక్కువనే చూడు. చేసేదేముందన్న, ఈ 3వ నెంబర్ జాగా నాకు పర్మనెంట్ అయ్యి ఇంకా ముందు ముందు చాలా చూపిస్తా. తమ్ముడు గట్లనే గాని గా జాగా నువ్వే తీసుకో, నేనే 4 నెంబర్లు వస్తా. నీ ఆట చూస్తుంటే నాకు కూడా మస్తు సంబరం అనిపిస్తుంది. ఆయన ఏడాడుతుంది చెప్పు, నాకు కావాల్సిన మ్యాచ్ గెలవాలి అంతే. నేను నిజంగా నువ్వు తోపవే వర్మ. హాఫ్ సెంచరీ చేసినాక కూడా నువ్వు సెలబ్రేషన్ చేసుకోకుండా మ్యాచ్ గెలిపియాలని చూసినావు చూడు, అప్పుడే అర్థమైంది ఈ మ్యాచ్ ఎట్లయినా మనం గెలుస్తామని. హాఫ్ సెంచరీలు ఏముందన్న, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. మ్యాచ్ గెలిపిస్తే ఉండే కిక్కే వేరు. అందుకే తమ్ముడు నేను తోపనేది. గా తిలక్ వర్మని చూసి నేర్చుకోండివే. అందరు వరుస పెట్టి అవుట్ అవుతానే గానీ మ్యాచ్లో అడ్డంగా నిలబడ్డాడు. ఒక్కడే 72 రన్లు కొట్టి మ్యాచ్ గెలిపించిండు. మీకేం రోగం వచ్చి పాడైంది? ఒక్కడు కూడా చక్కగా ఆడతలేడు. నేను చక్కగానే ఆడుతున్నా, ఎంత చక్కగానే బాల్ పోతలేదు. అందుకే రివర్స్ స్వీప్ ట్రై చేసిన, ఆయన అవుట్ అయినా. నన్నేం చేయమంటావు? మింగలేక మంగళారం అన్నట నీలాంటోడు. ఆడనీకి శాతలు కాక వంకలు చెప్తున్నావా? సాల్టు నీకతేందివే? నువ్వేదో పీక్తో పొడుస్తావు అనుకుంటే నువ్వేంది చుట్టం చూపుకు వచ్చినట్టు ఇట్లొచ్చి ఎట్లా పోతాను? సాల్ట్ ఒకటే కాత్తమ్మి, జనంత కారం కూడా తిను. ఈ హర్షదీప్ సింగ్ ఏమైందేమో నాకు అర్థమైతలేదు. రాగానే నా ఎంబడి పడతాడు, నేను అవుట్ అయ్యేదాకా ఇచ్చిపెడతట్లేడు. నెక్స్ట్ మ్యాచ్ చూపిస్తా నేనేందో. ఇక ఈ మ్యాచ్ లో వీక్నే కానీ నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతాడు. మీకన్నా ఖర్చు చాలా నయ్యం. 22 రన్లు కొట్టిండు, 3 వికెట్లు తీసిండు. ఎస్ కరెక్ట్ అన్న, వీళ్ళందరికన్నా నేనేనయ్యాం. సప్పుడేగా నన్ను ఓపెనింగ్ పంపు, మ్యాచ్ గెలిచి చూపిస్తా. బట్లరు నువ్వు గిసొంటావు అనుకోలేదువే. ఇంత మోసగానివా? ఏం మాట్లాడుతున్నావే సూర్య? నేనేం చేసినా ఏం కథ? లేకపోతే ఏంది, 24 బాళ్ళకి 60 రన్లు చేసిన అచ్చని గుర్తించకపోతే ఎట్లా? ఎంత మంచిగా ఆడు, ఏం కథ? నా గురించి ఎందుకే సూర్యాబాయ్? ఓ రకంగా చెప్పాలంటే నా వల్లనే మీరు మ్యాచ్ గెలిచింది, మళ్ళీ నన్ను ఎరికిస్తాను. అసలే ఈ బట్టల రొట్టి తిక్కలోడు. వస్తానా ఆర్చరు, వస్తానా నీ దగ్గరికి వస్తానా? నీకు జర్రంతరన్న మానం ఉందా? నీ బౌలింగ్ లక తిలక్ వర్మ కుక్కను కొట్టినట్టు 6లు 4లు దంచుతాడు. నువ్వెందువే నవ్వుకుంటూ నిలబడతాను? ఏం చేయమంటావు చెప్పు? ఎంత స్పీడ్ ఎత్తే బాల్ని అంతే స్పీడ్ గా బౌండరీ అవతలకు పంపిస్తాడు. ఎట్లయితే అట్లా కొట్టబట్టే నన్ను ఏం చేయమంటావు? అట్లయితే ఎట్లా? టీంలా మెయిన్ బౌలర్ నువ్వు. ఈ ఒక్క తిలక్ వర్మ వికెట్ తీస్తే మ్యాచ్ గెలిచేవాళ్ళం. ఈ ఇండియాలో మ్యాచ్ గెలిచిందైతే నీ వల్లనే చూడు. ఈ కథ మంచిగా ఉన్నది. గెలిపించింది మా తిలక్ వర్మ అయితే క్రెడిట్ కార్డు మొత్తం ఈ ఆచరికి ఇస్తున్నావు కదా అన్న. ఈ మ్యాచ్ గెలిపించింది నీ ఒక్కనే కాదు, మన రవి బిష్ణోయ్ అన్న పాత్ర కూడా షాన్ ఉన్నది. ఆయన కరెక్ట్ టైంకి 2 4లు కొట్టి మస్తు సపోర్టింగ్ చేసిండు. ఆయన కూడా జరంత మర్యాదలు ఏరి. అరే ఎవరు అడిగిరువా ఇప్పుడు నిన్ను మర్యాదలు మంచి లేవమని? ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ గురించి మాట్లాడుతీవి, ఆయన వచ్చి బౌలింగ్ గురించి మాట్లాడు. నాకు ఎందుకు వచ్చిన చెప్పు. అవుతమ్మి, కరెక్ట్ టైంకి 9 రన్లు కొట్టి హెల్పింగ్ చేసిన మంచిగా ఉండదు కానీ 2 మ్యాచ్లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయపోతుంది. గదెక్కడ నాకు అర్థం కాదు. ఈ మ్యాచ్ లా గెలిచినాం కాబట్టి ఇడిచి పెడతానా, నెక్స్ట్ మ్యాచ్ లో ఇడిచేదే లేదు.